పార్కింగ్ సింబల్ పడిపోయింది ప్రెస్ చేసి ఏమంటారు జాకీ సిస్టమ్ ఏదో ఇంజన్ మనకి ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్. ఇక్కడ బయట కంట్రీస్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్టీరింగ్ అనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇండియాలో అయితే మనకు రైట్ సైడ్ ఉంటుంది. ఇక మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంటుంది సిస్టమ్ మొత్తం. ఇది రైట్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్. లోపల సిస్టమ్ ఇట్లా ఉంటుంది లోపల ఇదంతా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నడిపే కార్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ టచ్ చేయగానే ఇక్కడ మొత్తం సింబల్స్ అన్ని చూపిస్తాయి కారుకి సంబంధించినవి. చెక్ పైన కాలు ప్రెస్ చేసి ఈ బటన్ వస్తే కారు స్టార్ట్ అయిపోతుంది. కారు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నా బండికి అయితే గేర్ సిస్టమ్ అయితే ఇట్లా తింపెడుతుంది. అన్ని బండ్లకి, కొన్ని బండ్లకి ఇట్లా ఇక్కడ గేర్ వేసేది ఉంటుంది, కానీ నా దానికి ఇలా తింపేది ఉంటుంది. ఇంకా ఎలా అంటే దీన్ని మనం కార్ స్టార్ట్ చేసిన తర్వాత బండి మూవ్ చేయాలంటే బ్రేక్ పైన ఆ కాలు పెట్టేసి జస్ట్ ఇలా అంటే రివర్స్ వచ్చిందా. ఇంకోటి న్యూట్రల్, డ్రైవ్ వేసిన తర్వాత ఆప్షన్ వేసిన తర్వాత ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి, పార్కింగ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి పార్కింగ్ చేస్తున్నా, పార్కింగ్ సింబల్ వెళ్ళింది. కానీ కొన్ని బండ్లకి ఎలా ఉంటాయంటే దీనిపైన ఇలా క్లిక్ చేస్తే వెళ్ళదు. చూడు ఇక్కడ అడుగుతుంది ప్లీజ్ స్టెప్ ఆన్ ద బ్రేక్ పైడిల్ అని. ఇలా క్లిక్ చేస్తేనే వస్తుంది, లేకపోతే బండి మూవ్ కదా అసలుకే. చూడండి ఇప్పుడు నేను మూవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, యాక్సిలేటర్ ఎంత వరకు వెళ్ళదు, ముంగడికి అసలు వెళ్ళదు. ఇంకా బండి ఇలా లేస్తుంది కానీ అసలు వెళ్ళదు. దారిలో వెళ్తాం కదా, ఎక్కడన్నా సిగ్నల్ దగ్గర బండి ఆపాలి అనుకున్నాం అనుకో, ఇంకేం లేదు, ఇంక యాక్సిలేటర్ వరకు వెళ్ళిపోతుంది కదా, జస్ట్ ముంగట బ్రేక్ చేసేస్తే అయిపోయి ఇంకా ఇంతే అండి, స్టాండ్ అయిపోతుంది బండి. ఇంకా బండి ఎటు కదలదు. ఒకవేళ ఎక్కడన్నా పార్కింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ పార్కింగ్ చేసేస్తే నాది ఆటోమేటిక్ ఇది పార్కింగ్ పడిపోతుంది. పార్కింగ్ సింబల్ పడిపోయింది. ఎక్కడన్నా సిగ్నల్ దగ్గర ఇట్లా ఆపాలనుకున్నా బండి ఆపేస్తే అయిపోతుంది ఆటోమేటిక్గా. సేమ్ స్కూటీ టైపు ఎక్సలేటర్ దొక్కేస్తే ఇంకా బండి మూవ్ అయిపోతుంది. ఎక్కడన్నా ఆపుకోవాలనుకున్నప్పుడు, బండి ఆపాలనుకున్నప్పుడు ఇలా న్యూట్రల్గా తీసుకొచ్చి రివర్స్ తీసుకొచ్చి ఇంకోటి పార్కింగ్ సింబల్ వస్తుంది ఇక్కడ, అది తీసుకొస్తే ఇంకా బ్రేక్ పై నుంచి కాల్ ఇస్తే ఇంకా బండి ఎక్కడికి కదలదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ హోమ్ బటన్ ఉంది, ఇంకా కాలింగ్ సంబంధించింది, ఇంకా సాంగ్స్ పెట్టుకోవడానికి బ్యాక్ బటన్, ఈ సౌండ్ ఇలా పెట్టుకుంటే సౌండ్. ఇక్కడ మనం టీ కాఫీ ఏదైనా పెట్టుకోవచ్చు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది. ఇక్కడ టీ కాఫీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన మన సామాన్లు పెట్టుకోవచ్చు. నేను వాటర్ బాటిల్, ఇంకా స్పెట్స్ అన్నీ పెట్టుకున్నా. మా ఇంటిది గేట్ ఓపెన్ చేయడానికి మళ్ళీ తర్వాత క్లోజ్ చేసేయచ్చు. ఇంకో కీ ఉంటుంది, ఇదే కీ. ఎప్పుడన్నా కారు రిమోట్ పని చేయకపోతే డోర్ దగ్గర జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. ప్లస్ నా బండ్లో అయితే ఇక్కడ కార్ ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది, వెహికల్ స్టేటస్, ఇంకా సెట్టింగ్స్, సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా కాలింగ్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి ఇంకా బటన్స్. ఇంకోటి ఏంటంటే ఇక నా కార్లో ఎంత గాలి ఉంది మొత్తం చూపిస్తుంది. 4 టైర్లలో పైన 30 ఉంది, కింద 36 ఉంది. ఇలా చూపిస్తుంది నా కార్లో. ఇది ఫ్యూయల్ ట్యాంక్, ఇది పెట్రోల్ ఇప్పుడైతే ఫుల్ లేదు, కొంచెం 2 పాయింట్లు తగ్గింది. ఇదైతే ఇంకా బండి హీట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ అయితే నా బండి 240 స్పీడు. ఇప్పుడైతే ఎంత ఉంది, 40 ఉంది, 40 degrees ఎండ ఉంది ఇప్పుడైతే. ఇదైతే సీట్ బెల్ట్ తెలుసు కదా, సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఈ సింబల్ అనేది వెళ్ళిపోతుంది. కంపల్సరీ సీట్ బెల్ట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఇవైతే ఇండికేటర్స్ ఇక్కడ అనిపిస్తుందా, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. ఇవైతే వైపర్ ముంగట మనకు గ్లాస్ ఏదైనా ఖచ్చితంగా ఉన్నప్పుడు వైపర్ యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇండియాలో స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, ఎక్కువగా మనం ఇండికేటర్ ఇదే అనుకుంటాం. కొత్త వచ్చిన వాళ్ళు ఇండికేటర్ ఇదని యూజ్ చేస్తారు, కానీ ఇండికేటర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇండికేటర్ సైడ్కి కానీ మనకు లైట్స్ ఆన్ చేసుకోవడానికి కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇవైతే ఇక కంట్రోల్ సిస్టమ్ తెలుసు కదా, గ్లాస్, ఇంకోటి గ్లాస్, ఇది ముంగట ఇది గ్లాస్ సెట్టింగ్స్ ఇదా అంటే ఇలా మూవ్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇదైతే నాకు ఇంకా సీటు ముందు జరగడానికి కానీ లోపలికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదైతే తెలుసు కదా, ఇది క్లిక్ చేస్తే ఇది ముందుకు వెనక్కి వస్తుంది. ఇంకోటి ఏంది
ఇంకోటి ఇక్కడ ఉంది చూడు, ఇది మన ముంగట లైటింగ్స్ సెట్టింగ్ చేసుకోవడానికి, అంటే కిందికి పైకి ఇట్లా లైటింగ్స్ లాంగ్ అండ్ దగ్గరికి అని పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా 2 కేబుల్ ఇచ్చారు నాకు, 2 ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇక్కడ సింబల్ ఉంది అనిపిస్తుంది కదా. కారు వెనక నుంచి దగ్గరికి వచ్చిందనుకో ఇక్కడ లైట్ వస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చిందనుకో ఇక్కడ సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది కారు దగ్గరికి వచ్చేసిందని. వెనకాల నైట్ టైంలో అయితే ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది జస్ట్ ఇది కిందికంటే స్టీరింగ్ మనకు పైకి కిందికి వచ్చేస్తుంది. అలా పెట్టేస్తే పోతుంది. అయితే 4 ఇండికేటర్స్ వస్తాయి. బయట వేస్తే ఎట్లా ఉంటుందో. ఇప్పుడు 4 ఇండికేటర్ వేస్తే ఇక్కడ ముందు వస్తుంది అండ్ సైడ్లో కూడా వస్తుంది. ఆ మిర్రర్ కూడా వస్తుంది కదా, అక్కడ కూడా వస్తుంది. అనిపిస్తుంది కదా, ఇది బానట్ ఓపెన్ చేసుకోవడానికి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే బానట్ ఓపెన్ అవుతుంది. బండి సిస్టమ్ ఎట్లుంది, ఇది 4 సిలిండర్ల బండి ఇలా ఉంటుంది. ఇదైతే పైకి కిందికి వాడుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే కిందికి వెళ్తుంది, లేక పైకి అంటే పైకి వస్తుంది. ఇక్కడైతే సీట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సీట్ బెల్ట్ ఇట్లా పైకి ఉండాలి, కిందికి అలా చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా తీసుకొచ్చి సీట్ బెల్ట్ పెట్టేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది స్మెల్ రావడం కోసం ఇది ఉన్న ఖతర్ మాల్లో 4 రియాలకి, కానీ ఇది స్మెల్ ఓన్లీ 1 మంతే, కానీ ఇది అయిపోయింది. కొత్త తీసుకోవాలి. ఇంకేదైతే మిర్రర్ తెలుసు కదా, మిర్రర్ ఇలా పెట్టుకోవచ్చు. నైట్ టైంలో ఇలా పెట్టుకుంటే వెనక నుంచి వచ్చే బండ్లో ఫోకస్ లైట్ అయితే పడది. మనం పైన ఇలా పెట్టుకుంటే ఫోకస్ లైట్ పడుతుంది. జస్ట్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నాకు అయితే ఈ విధంగా ఉంది. ఇదొక బటన్ ప్రెస్ చేస్తే మనకు 120 స్పీడ్ ఇక్కడ చూపిస్తుంది కదా, 120 స్పీడ్. యాక్సిడెంట్ దొరికిన కానీ 120 స్పీడ్కి వెళ్ళదు. ఇక్కడైతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇదొకటి ఉంది, ఇంకోటి ఈడొకటి ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి. ఇంకా స్పీడ్గా దాన్ని యాక్సిడెంట్ అయినా కానీ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. బండికి ఏసీ అనేది ఇలా ఉంటుంది. ఇది జస్ట్ టచ్ స్క్రీన్ లాగా టచ్ చేస్తే అలా స్టార్ట్ అయిపోతుంది. ఏసీ అనేది ఇక్కడ వస్తుంది ఫుల్. ఇలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ నీకు కింద వస్తుంది హెయిర్, ఇంకెక్కడ పైన వస్తుంది. ఇంకా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పెడితే ఇక్కడ ఫుల్ వస్తుంది, ఫుల్ వచ్చేస్తుంది. ఇది ఏసీ దాని ఉండాలి. ఇది ఆఫ్ ఉంటే మనకు గాలి అనేది రాదు, గరామ వస్తుంది గాలి. ఇది దాని ఉంటేనే మనకు వస్తుంది బాగా. ఇందులో అయితే ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నా గ్లాసెస్ లైట్లు కూడా ఆన్ చేసుకోవడానికి. ఇదైతే డోర్ బటన్. డోర్ ఓపెన్ చేస్తే లైట్లు వస్తాయి, డోర్ ఆగేస్తే పోతాయి. కానీ నేను ఆగేసిన అయితే ఇక మనకు అద్దంలో చూసుకోవడానికి. ఇది ఇంకా ఎండ కొడితే తీసుకొని పెట్టేసుకోవచ్చు. చాలా అవసరం లేనప్పుడు పెట్టేసుకోవచ్చు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ పానాలని వాడుకోవచ్చు. ఇది గాలి చెక్ చేసుకోవచ్చు ఎంత ఉందో లేదని. గాలి చెక్ చేయడానికి ఇలాంటిది ఉంటుంది. మనం ప్రెస్ చేస్తే ఇలా పెట్టి ప్రెస్ చేస్తే చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది 34, 35 చూపిస్తుంది. 36 అనుకో, టైర్లో 36 ఉంది. గాలి ఇలా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. కార్ టైర్ ఇక్కడ ఉంటుంది. అది ఏమంటారు, జాకీ సిస్టమ్. టైర్ ఇక్కడ ఉంటుంది. పెట్టేస్తే అయిపోతుంది. బండి చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ స్పీడ్ మాత్రం బాగా మామూలుగా ఉండదు. ఈ బటన్ అయితే మనం అక్కడ వెళ్ళినప్పుడు కానీ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫైనల్లీ బండి ఇలా ఉంటుంది లోపల. నా బండి ఫోర్డ్ బండి. ఎట్లుంది సిస్టమ్ ఇక్కడైతే ఏసీ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.